గోపాలపురం నియోజకవర్గం నల్లచెర్ల మండలం తోపచెర్ల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా చేయడం జరిగిందండి. నిజంగా ఇక్కడ యువత, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎలాంటి పరిస్థితుల్లో చదువుకుని విద్యావేత్తగా ఎదిగి మరి మన భారతదేశంలో ఉన్న చట్టసభల్లో ఉన్న రాజ్యాంగం మరి ఆయన రచించిందని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఈ రోజున మరి ఒక పండగ రోజుల మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వతంత్రం లేని రోజుల్లో అంటరానితనాన్ని ఎదుర్కొంటూ ఎంతో కష్టపడి చదువుకుని ఈ రోజున మనమందరం కూడా గుర్తు చేసుకుంటూ కొనియాడబడే నేతగా ఎదిగారు. నిజంగా మరి అలాంటి మహానుభావులు, అలాంటి మేధావులు వారిని గుర్తు చేసుకుంటూ ఈ రోజున మనం వారికి నివాళులు అర్పించడం అనేది మరి మనమందరం కూడా చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయాలు ఏంటండి? పేదలందరూ కూడా ఆర్థికంగా బలపడాలి, అందరూ చదువుకోవాలి, విద్యావంతులుగా ఉండాలి, రాజ్యాధికారంలో భాగస్థులు అవ్వాలని చెప్పి ఆయన బలంగా కోరుకున్నారు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను నెరవేర్చిన నేతగా మా జగనన్న 5 సంవత్సరాల పరిపాలనలో అంటే ఇదంతా కూడా ఇలాంటి రోజులు రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించారు. ఆయన ఆశయాలని నెరవేర్చిన నేతగా మా జగనన్న ఉన్నారని చెప్పడానికి మేమంతా కూడా గర్వపడుతున్నాం. మరి ఈ రోజున ప్రతి కుటుంబంలో పేదరికాన్ని దూరం చేయాలి, ప్రతి కుటుంబంలో పిల్లలు విద్యావంతులుగా ఉండాలి అని ఎవరు ఆశపడ్డారు, ఎవరు ఆశించారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించారు. ఆయన ఆశయాలనే నెరవేర్చిన నేత మా జగనన్న అని చెప్పడానికి గర్వపడుతూ ఈ రోజున మరి ఇక్కడ ఇంత చక్కగా సెలబ్రేట్ చేసిన అంబేద్కర్ యూత్ వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం.